ఈ కూరలో పెట్టరమ్మా. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు స్కూల్స్ అన్నీ కూడా పునఃప్రారంభమైనటువంటి సందర్భంలో తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ కూడా రోజు పాఠ్యపుస్తకాల పంపిణీతో పాటుగా మధ్యాహ్న భోజనాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా సెలవుల నుంచి వచ్చి వారందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ స్కూల్స్ ద్వారా మరింత ట్రైనింగ్ని నాలెడ్జ్ని పొందే విధంగా వారందరూ కూడా వచ్చి ఎంతో ఉత్సాహంగా ఈ పుస్తకాలు అనేది కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్న భోజనానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఒరిజినల్గా ఉన్నటువంటి సన్నబియ్యం అంటే సోనా మసూరి కేటగిరీ టైప్ ఆఫ్ బియ్యాన్ని రోజు మధ్యాహ్న భోజన పథకానికి అందించి పిల్లలందరికీ కూడా సన్నబియ్యం ద్వారా ఈ మెనూని ఇవ్వడంతో పాటుగా ప్రతిరోజు కూడా ఒక మెనూను ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఒక నాణ్యమైనటువంటి ప్రాంతాన్ని బట్టి ఒక మెనూని ఇచ్చి ఈరోజు గోదావరి జిల్లాలో ఒక మెనూ, ఉత్తరాంధ్రలో ఒక మెనూ, రాయలసీమలో ఒక మెనూ, ఈ విధంగా ఎక్కడ ఆహారపు అలవాట్లు అక్కడ అందించే విధంగా మెనూని డిజైన్ చేసి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పిల్లలందరికీ కూడా స్కూల్ బుక్స్, కిట్స్ ఇవ్వడంతో పాటుగా స్కూల్స్లో మౌలిక సదుపాయాలు కూడా పెంపొందించే విధంగా వారందరికీ కూడా మంచి భవిష్యత్తును కల్పించే విధంగా స్కూల్స్లో అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈరోజు బెస్ట్ ఎడ్యుకేషన్ అందించాలి, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇవ్వడంతో పాటుగా పిల్లలకి రాబోయే రోజుల్లో అన్ని విధాలుగాను కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఇరగవరం మండలం, ఇరగవరం జిల్లా పరిషత్ హై స్కూల్లో పిల్లలతో కలిసి భోజనం చేయడం కూడా చాలా రుచికరంగా ఉన్నాయి. అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కవిత, ఈ పక్కన సుభాష్, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో వారందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఈ భోజనాలన్నీ కూడా బాగున్నాయని సంతోషం వ్యక్తం చేయడం చాలా అభినందనీయమని సందర్భంగా తెలియజేసుకుంటే, అదేవిధంగా అధికారులు, డివైఓ గారు, ఎంఈఓలు, జిల్లా పరిషత్ హై స్కూల్ అడ్మినిస్ట్రేటర్స్ గారు, అదేవిధంగా ఉపాధ్యాయులకు, సిబ్బందికి, అలాగే ఈరోజు ప్రతి స్కూల్లోనూ కూడా రుచికరంగా ఉండే విధంగా కూడా ఒక మంచి ఏజెన్సీస్కి ఇది ఇవ్వటం జరిగింది. వారందరూ కూడా చాలా రుచికరంగా ఉండి పిల్లలకి ఆరోగ్యంగా ఉండే విధంగా ఒక పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని అందించడం ఈరోజు ప్రభుత్వ ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం.